పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేస్తున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 83వ భాగంగా అధ్యయనం చేస్తున్నాము. వైతథ్య ప్రకరణము, జగన్మిథ్యాత్వ నిరూపణము. ఈ ప్రకరణంలో మనం ఇంతవరకు అనేక కారికలను చూచి ఉన్నాం. 29 కారికలు అయినాయి. ఈనాడు 30వ కారికను చూస్తాం. 30 నుంచి ఉపసంహారం చేస్తున్నారు. చెప్పిన విషయాన్ని 30 నుంచి 34 వరకు 5 శ్లోకాలలో దృష్టాంతాలతో ఉపసంహారం చేస్తారు. 29వ కారిక ఒకసారి రీక్యాప్ చేసుకుని 30లోకి వెళదాం. ఇయం భావం దర్శయేత్యస్య తం భావం సతు పశ్యతి తం చ అవతి స భూత్వాసౌ తద్గ్రహః సముపైతి తం. సరే, మనసులో చదువుకోండి. ఇయం భావం దర్శయేద్యస్య తం భావం సతు పశ్యతి తం చ అవతి స భూత్వాసౌ తద్గ్రహః సముపైతి తం. ఏ పదార్థాన్ని, ఏ కార్యరూపాన్ని, ఏ కార్యబ్రహ్మను ఎవడైనా ఎవనికి చూపిస్తాడో అతడైతే ఆ పదార్థమునే చూచును. ఆ పదార్థము అతడుగా అయిపోయి అతనిని వితిన్ కోట్స్ రక్షించును. ఆ పదార్థమునందలి ఆగ్రహము, పట్టుదల వానిని చేరుకును. ఏమిటి అర్థమైంది? భాష్యం చూడండి ఒక్కసారి. పోయినసారి భాష్యం ప్రాణాదీనాం, ప్రాణము మొదలుగా స్థితి అన్నంత వరకు ఉన్న 18వ కారిక నుంచి 19వ కారిక నుంచి 28 వరకు ఉన్న అనేక కార్య పదార్థాలు ఇవే సత్యమని చాలామంది సిద్ధాంతీకరించడం, వాదనలు ప్రతిపాదించారు. ఉక్తం 30-40 రకాలుగా ఇదే సత్యమని చెప్పబడినవి. అనుక్తం అన్యతమం, చెప్పబడినవి వేరేవైనా ఉంటే అవి కూడా ఈ లిస్టులో ఉన్నవి, ఈ లిస్టులో లేని. ఏమిటా లిస్టు? 19 నుంచి 28 వరకు ఉన్నటువంటి కారికలలో ఉన్న లిస్టు. అవన్నీ కార్యరూపాలు. ఇంకా కావాలంటే వాటికి గ్లోరిఫై చేసి కార్యబ్రహ్మలు అనండి, ఏం తప్పులేదు. చెప్పబడిన వాటిలో ఏదో ఒక కార్యరూపాన్ని, పదార్థాన్ని కానీ, లేక చెప్పబడకుండా ఉన్న ఏ ఇతర పదార్థాన్ని కానీ, అన్యం భావం పదార్థం, వేరే ఏ సగుణ భావం అంటే పదార్థం, పదార్థం అంటే సగుణం, అంటే కార్యరూపం, అంటే వచ్చిపోయేది, అంటే మిథ్య. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఆచార్య అన్యోవా ఆప్త, గురువు గారు కానీ, ఇంకొక ఆప్తుడు కానీ, మిత్రుడు కానీ ఇదేరా బ్రహ్మం అంటూ బోధించారనుకోండి.
ఇదం ఏవ తత్వం ఇది, ఇదే ఆత్యంతిక సత్యస్వరూపము, ఇదే బ్రహ్మ, ఇదే ఆత్మ అని దర్శయేద్ యస్య, ఇదే ఇదే పరమార్థ, పరమాత్మ కాదు, పరమాత్మతత్వం అని దేనిని చూపించును, తం భావం, ఆ పదార్థమునే ఆత్మభూతం పశ్యతి, ఆ పదార్థమునే తానే అని, తన ఆత్మస్వరూపమే అని చూస్తారు. అంటే ఏ ఒక గురువు గారు, ఒక ఆప్తుడో, ఎవరో ఒకరు ఒక బొమ్మనో, ఒక విగ్రహాన్నో, ఒక కోవిలనో, ఒక సిద్ధాంతాన్ని చూపించి ఇదేరా పరమార్థం అంటే అదే ఫిక్స్ అయిపోతుంది మైండ్లో. అయం అహం ఇతివా మమ ఇతివా, ఇది నేను అని గాని, ఇదే నా స్వరూపం అని గాని పూర్వాగ్రహము ఏర్పడుతుంది. యు గెట్ ప్రిజుడిస్డ్. తం చ ద్రష్టారం సహభావ అవతి, ఏ పదార్థం చూపించబడి ఇదే ఆత్మతత్వము, ఇదే ఫైనల్, ఇదే బ్రహ్మము, ఇదే దేవుడు అని బోధించబడిందో అది అది ఏ అతనితో ఒకటిగా అయ్యి ద్రష్టారం సహభావ అవతి రక్షించును. ఏమిటా రక్షించడం? యో దర్శితో భావ అసౌ భూత్వా రక్షతి. యో యహ దర్శిత భావ అసౌ భూత్వా రక్షతి, అనగా రక్షక భటుడు ఖైదీని నిర్బంధించి స్వేచ్ఛ లేకుండా చేస్తూ అతన్ని రక్షించినట్లు కనిపిస్తాడు. అంచేత ఈ కార్యబ్రహ్మలను, వేర్వేరు తత్వాలను, శివుడు, విష్ణువు, శక్తి, ఈశ్వరుడు, మరోటి గణేశుడు అంటూ వేర్వేరు పేర్లు, ఇంకా కిందకి దిగజార్చేసి రకరకములైన అయ్యప్పలు ఇలాంటివి, ఇంకా కిందకి దిగజార్చేసి బాబాలు, ఇవి సంతోషి మాతలు, మరోటి ఇంకా కిందకి దిగజార్చేసి రకరకాల స్వామీజీలు, ఇవే ఫైనల్, వీళ్ళే తత్వము, వీళ్ళే బ్రహ్మ అని ఎవరైనా బోధించేస్తే అది పట్టుకుని నువ్వు వదలవు. ఎలా ఉంటుందంటే ఆ పట్టిన పట్టు విడువని స్థితికి వస్తావు. ఆ పదార్థంతో మమైకమై అతనిని ఆ పదార్థము నిర్బంధిస్తుంది. ఈ పదార్థమే పరమార్థం అనే భ్రమ. ఎందుకు భ్రమ? కార్యం కదా, కార్యం అంటే భ్రమయే కదా, మిథ్యయే కదా. ఆ భక్తుని లేక ఆ సాధకుని ఒక మూఢభక్తిలో పడేస్తుంది. సేనాత్మన సర్వత నిరుణద్ధి, సర్వత అన్ని వైపుల నుండి నిరుణద్ధి కట్టిపడివేయును. దాని యందు ఒక అంధవిశ్వాసం స్థిరపడుతుంది. ఈ రిచువల్స్ అనివ్వండి, తీర్థయాత్రలు అనివ్వండి, ఏవో రకరకములైన రూపాలను ఆరాధన చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా మంచివే మొదట్లో, కానీ అవి ఒక అంధవిశ్వాసాన్ని కలుగజేస్తాయి. తస్మిన్ గ్రహ, తద్గ్రహ అనుంది కారికలో, దాని తస్మిన్ గ్రహ తదభినివేశ, ఆ మిథ్యాపర పదార్థమునందు అభినివేశము, పూర్వాగ్రహము, పట్టుదల, ఫానటిక్ ఆబ్సెషన్, ఫెనటిసిజం అంటే వెర్రితలలు వేసినటువంటి మతోన్మాదము, మిథ్యా అభినివేశము, ఇదం ఏవ తత్వం ఇది, ఇది ఏ పరమార్థము అనే విధంగా సహ తం గృహీతారం ఉపైతి, ఆ గృహీతారం ఎవడైతే దీన్ని పట్టుకున్నాడో ఆ తం, వానిని సహా, ఇగో ఈ కార్యపదార్థము, కార్యబ్రహ్మ ఉపైతి, అతనికి పూనకమైపోతుంది. తస్య ఆత్మభావం నిగచ్చతి ఇత్యర్థః, మిథ్యావస్తువే పరమార్థమనే తాదాత్మ్యం కలుగుతుంది. ఇది లాస్ట్ కారిక తాలూకా ఇది. అయితే ఏ విగ్రహాన్ని ఆరాధించకూడదా, మరి పూజలు ఏవి చేసుకోకూడదా? ఎవరు చెప్పారు అలాగని? దానివల్ల ఉన్న అనర్థాలు తెలుసుకోవాలి. మిథ్యాకార్యమే, నామరూపమే పరమార్థమని నమ్మితే వచ్చే అనర్థములు ఏమి? పూర్వాగ్రహము, ప్రిజుడిస్, నా దేవుడే దేవుడు, ఇతర దేవతలు దేవతలు కారు, దేవుడు కారు. వైష్ణవులకు శైవులకు మధ్యన శతాబ్దాల తరబడి సాగినటువంటి మతోన్మాదమైనటువంటి పోరాటాలు మనందరకు తెలిసినవే. మంకుతనం, సంకుచిత దృష్టి, తద్వారా మిథ్యా అభినివేశము, ఫెనటిక్ ఆబ్సెషన్, పూనకం, అస్వతంత్రత, డిపెండెన్సీ ఆన్ దట్ సిస్టమ్, భిన్నభావం, ద్వేషము, ఓర్వలేమి, రిలీజియస్ ఫెనటిసిజం, మతోన్మాదము,
ఇతర మత సహనాన్ని కోల్పోవడం, పరమత పరదేవతల పట్ల అసహనం, సంఘ విద్రోహ కార్యాలు, మతపరమైన యుద్ధాలు, ఇవన్నీ ఏర్పడతాయి. ఎప్పుడు? వెన్ యు గెట్ ఆబ్సెస్డ్ విత్ వన్ పర్టిక్యులర్ రూపా ఆర్ నామా. కానీ తెలుసుకుంటే ప్రతి మిథ్యా వస్తువు వెనుక ఒక సత్యము ఆధారపడి ఉంటుంది. ఆధారమై ఉంటుంది. ప్రతి మిథ్యా వస్తువు సత్యము మీద ఆధారపడి ఉంటుంది. శ్రీకృష్ణుని బొమ్మ లేక ఫోటో లేక శ్లోకాలు చదివినప్పుడు ఆ కార్యరూపమైనటువంటి బ్రహ్మ శ్రీకృష్ణునకు ఆధారమైనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మము ఉంటుంది. అలాగే అన్ని మతాలకు వెనుకాల ఆధారమైన సత్యము ఒకటే ఉంటుంది. ఇష్టదేవతారూప దేవుని ధ్యానించుకో. నో బడీ ఈజ్ అబ్జెక్టింగ్. భక్తితో స్థిర చిత్తాన్ని పొందు. చిత్తశుద్ధి కలిగించుకో. రిలీజియస్ ఉన్మాదిగా, మతోన్మాదిగా మారవద్దు. డోంట్ బి హ్యావింగ్ ఎ ఫెనటిక్ ఆబ్సెషన్. ఇతర దేవతలు, మతములు నీవనుకున్నట్లు సంకుచితమైన భావంతో చూడవద్దు. అవి వేరు కాదు. ఇవన్నీ ఒకే గమ్యానికి చేరే వేరువేరు మార్గాలు. ఏమిటి 3 స్టెప్స్? భగవంతుడు నేను కొలిచే ఏకరూప దేవుడు. ఇదిగో ఈ శివుడు, ఈ విష్ణువు, ఈ అమ్మవారు, ఈ పోలేరమ్మ, ఈ కుమారస్వామి, ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఇదిగో ఈ ఈ తత్వము అంటూ ఏదో ఒక రూపాన్ని కొలిచారు. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఏమీ చేయకుండా ఉండకన్నా భక్తి కనబరిచి ఒక మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కానీ అది సరిపడదు. భగవంతుడు అనేక రూపుడు. వారు కొలిచే ఆ అమ్మవారు, ఈయన కొలిచే శివుడు, నీవు కొలిచే కృష్ణుడు ఒక్కటే. అందరూ భగవంతులే అనేటటువంటి భావాన్ని తెచ్చుకో. అక్కడికి చాలదు. భగవంతుడు అక్కర్లేదు. భగవంతుడు అరూపతత్వము. నిర్గుణ నిరాకార ఆధారం ఏదున్నదో అదియే భగవంతుడు. ఏకరూప విగ్రహారాధన నుంచి అనేక రూప భగవంతునకు, అక్కడ నుంచి అరూప భగవంతుని దగ్గరకు మూవ్ అవ్వండి. ఈ కారికల సారాంశం అదియే. ఎందుకు? ఈ కార్యములన్నీ మిథ్య కనుక. ఇవన్నీ బ్రహ్మలే, కానీ కార్యబ్రహ్మలు. చీమ కూడా ఒక కార్యబ్రహ్మ, పర్వతము కార్యబ్రహ్మ, మీరొక కార్యబ్రహ్మ. ఈ కార్యాలన్నిటికీ వెనకాల కార్యకారణ విలక్షణ నిర్గుణ నిరాకార తత్వమే అసలు బ్రహ్మ. ఓకే. ప్రతి శృతి స్మృతి ప్రమాణ వాక్యము పోయినసారి చూశాము, ఈ ఏకత్వాన్నే ప్రబోధిస్తుంది. భిన్నత్వమే మృత్యువు. మృత్యుస్త మృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. కఠోపనిషత్తు. నానాత్వాన్ని చూస్తే మృత్యువు నుంచి మృత్యువుకి, అంటే పుట్టుక నుంచి పుట్టుకకి, అంటే పునరావృత్తిలో జన్మరాహిత్యం లేకుండా సంసారంలో ఉంటాడు. ఇదం ఏవం తత్వం ఇది అభినవేశ. ఇదం ఏవం తత్వం, ఇదిగో ఈ శివుడే దేవుడు, ఈ విష్ణువే దేవుడు, ఇది అని ఇత్యాది ఆబ్సెషన్స్. అభినివేశ సహ ఆవేశ గృహీతారం ఉపైతి. ఈ ఆబ్సెషన్ ఇట్ ఓవర్ పవర్స్, వాడిని పట్టుకుంటుంది. తద్గ్రహ టేక్స్ ఓవర్ ద పర్సన్, పూనేస్తుంది. వాడి ఆ గ్రిప్పులోకి వెళ్ళిపోతాడు. తస్య ఆత్మభావం నిగచ్చతి. దట్ డైటీ ఆర్ దట్ సిద్ధాంత విల్ బి ఐడెంటిఫైడ్ యాజ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. అందుకే కేనోపనిషత్తులో నేదం యదిదం ఉపాసతే తత్యేవ బ్రహ్మత్వం తద్బ్రహ్మయేవ త్వం విద్ధి. తద్బ్రహ్మయేవ త్వం తత్వమసి విద్ధి. నేదం యదిదం ఉపాసతే. ఇఫ్ యు ఆబ్జెక్టిఫై యువర్ భగవంతుడు, దట్ ఆబ్జెక్టిఫైడ్ deity is of course a deity, but it is not the ultimate reality. Remember that. What is the transformation then? ఏది ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా పుస్తకాల్లో శ్రవణం చేసేసారు. మరి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమిటి? ట్రాన్సెండింగ్ ఫ్రమ్ ద ఫామ్ అండ్ నేమ్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ విజడమ్.
The ultimate adhishtanam is how described in the Upanishad. Arupam, అస్పర్శం, అగంధం, అనిర్వచనీయం. ఉం? ఈ విధముగా ఎన్నో రకాలైనటువంటి ఇది కాదు, ఇది కాదు, ముట్టుకోలేం, వాసన చూడలేం, వినలేం, కనలేం అంటూ వర్ణించబడింది కదా. ఉపనిషత్ హియర్, particularly these karikas, they are urging us to get away from this pluralistic, fanatic obsession. ఈ పూర్వాగ్రహంతో, ఈ అభినివేశంతో ఉండకుండా వాటి నుంచి ఏకత్వ జ్ఞానంలోకి మారవయ్యా అంటూ మనను బ్రతిమాలి చెప్తున్నాయి. ఎప్పుడుకో నాటికి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ, కర్మల చేత పోగు చేయబడినటువంటి లోకాన్ పరీక్ష, పరీక్ష లోకాన్ పరీక్షించి, పరీక్ష అని ఉండాలి. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రహ్మణ నిర్వేదమాయాన్, నిర్వేదం వైరాగ్యము కలిగి, కృతేన అకృత నాస్తి, కృతేన కార్యములలో అకృతము, అవ్యక్తము, నిర్గుణమైనటువంటి తత్వము నా అస్తి, లేదని తెలుసుకుని, తద్విజ్ఞానార్థం, ఆ జ్ఞానం కోసం స గురుమేవ అభిగచ్చేత్, సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. మనం కూడా ఆ లోకాలను, ఈ కర్మచితమైన కర్మల చే కూడినటువంటి ఈ కార్యరూపమైనటువంటి ఈ లోకములను బాగా పరీక్షించి నిర్వేదాన్ని కలిగించుకొని, ఈ కృతములయందు, ఈ కార్యములయందు అకృతమైనటువంటి ఆ తత్వము, నిరాకార నిర్గుణ తత్వము ఉండదు అంటే తెలుసుకొని, తద్విజ్ఞానార్థం, దానికోసం ప్రయత్నం చేయాలి. 30వ కారిక సారాంశము ఈ ఏకత్వ నిశ్చయ జ్ఞానం కలిగించడానికే పుట్టింది. 30వ కారిక అతి ముఖ్యమైనది కనుక ఏమి చేసేదాము, బాగా మనసు ఒకచోట ఏకాగ్రం చేసుకుని 30వ కారికను అధ్యయనం చేస్తాం. ఓకే, ఏమిటి 30వ కారిక? ఏతైరేషో అపృథగ్భావై పృథగేవేతి లక్షితః, ఏవం యో వేద తత్వేన కల్పయేత్ సహ అవిశంకితః. ఏతైః ఏషః అపృథగ్భావై పృథగేవేతి లక్షితః, ఏవం యో వేద తత్వేన కల్పయతి సహ కల్పయేత్ సహ అవిశంకితః. బ్యూటిఫుల్, వెరీ క్రిప్టిక్ కారిక. లెట్ us see. ఏతైహి, ముందు కారికని అర్థం చేసుకుని తర్వాత భాష్యంలోకి వెళదాం. ఏతైహి ప్లూరల్ ఉంది కదా, ఎన్ని ఉన్నాయి ప్లూరాలిటీ, ఇంకా చెప్పలేనన్ని ప్లూరాలిటీ. ఈ కల్పిత మిథ్యా అనాత్మ పదార్థములు, పరార్థములు కాదు పదార్థములు, సూపర్ ఇంపోజ్డ్ ఆబ్జెక్ట్స్, ఆకాశం మొదలుకొని చిన్న గడ్డిపోచ వరకు ఎన్నో కల్పిత పదార్థాలు. అందుకే ఏతైహి. నెక్స్ట్ ఏషా అన్నారు. ఏష అంటే ఇగో ఈ పరమాత్మ. ఈ ఏతైహి ఏష అంటే కల్పిత పదార్థాలు, నిత్యతత్వం, ఈశ్వర మాయాశక్తి వలన కల్పితమైనటువంటివి. అయితే కల్పించబడనేమిటి, మనకేం ప్రాబ్లము, అదే ప్రాబ్లం. తప్పటడికి ఏమిటి, మిథ్యా కార్యాన్ని సత్యం అనుట. 30-40 రకాల వాదాలలో, సిద్ధాంతాలలో ప్రాణయితి ప్రాణవిధ, ఏదో అక్కడి నుంచి మన స్థితివిధ అంటూ రకరకాలుగా ప్రాణం నుంచి స్థితి వరకు మిథ్యా కార్యాలే సత్యం అనే భ్రమలో ఉండడం. ఆత్మ ఉందే, ఏష ఆత్మ, ఏతైహి ఈ అనాత్మల కంటే వేరుగా ఎక్కడో ఉంది, ఎప్పుడో తెలుస్తుంది. ఈ ఆత్మ కూడా ఈ వేర్వేరు పదార్థాలలాగే అది కూడా ఒక జ్ఞేయము, అది కూడా ఒక ప్రమేయము, అది కూడా తెలియబడే వస్తువు, అది ఒక ఆబ్జెక్ట్ అని. ఇది ఎలా ఉందంటే, నా దగ్గరేమో గోల్డెన్ నెక్లెస్ ఉంది కానండి, మరి గోల్డ్ ఎక్కడో ఉందండి అంటే, ఆర్నమెంటు ఉంది ఒప్పుకుంటున్నారు. ఆర్నమెంట్లో ఉన్న బంగారము ఆర్నమెంట్లో ఉందా, వేరెక్కడైనా ఉందా?
ఏ ఆర్నమెంట్లో ఉన్నది ఆ ఆర్నమెంట్లోనే ఉంది కదా. నగ కంటే వేరుగా ఎక్కడో బంగారం తెలుస్తుంది. బంగారం చూపించండి అని మనం వెళ్ళామనుకోండి షాపులోకి, ఆయన నగలు చూపిస్తారు. నగలు దేవుడండి నగలు చూపిస్తున్నారు, బంగారం చూపించమని అడిగాను కదండి. అదే ఇదండి, ఇదే అది, దీంట్లోనే అది ఉందండి. అలాగా ఎత్ర అనాత్మా వర్తతే, గట్టిగా పట్టుకోండి ఈ వాక్యం. ఎత్ర అనాత్మా వర్తతే తత్రైవ ఆత్మ. ఆనందగిరి. ఎత్ర ఎక్కడైతే అనాత్మ ఈ కార్యపదార్థాలన్నీ ఉన్నాయో తత్ర ఏవ అక్కడే ఆత్మ అనువర్తతే, ఆత్మ అక్కడే ఉంది. ఎక్కడైతే విశ్వ తేజస ప్రాజ్ఞ వర్తంతే తత్రైవ తురీయం. ఎత్ర అనాత్మ వర్తతే అంటే అనాత్మ ఏది? విశ్వ తేజస ప్రాజ్ఞ. లేకపోతే ఈ 40 రకాలైనటువంటి కార్యబ్రహ్మలు, ఈ కార్యరూపాలు, కార్య సిద్ధాంతాలు, కార్యపదార్థాలు. ఎత్ర కార్యపదార్థా వర్తంతే తత్రైవ తురీయం కార్యకారణ విలక్షణం అంటూ తెలుసుకోవాలి. ఓకే. ఏ అదే ఇక్కడ చెప్తున్నారు. ఏతై అంటే ఈ మిథ్యా పదార్థాలు అన్నీ, ఈ కార్యపదార్థాలు, అనాత్మ పదార్థాలు, ఏష ఆత్మ అపృథగ్భావై, ఆత్మ కంటే వేరైనటువంటివి కావు. పృథగ్భావై అంటే వేరైనటువంటివి. అపృథగ్భావై, దే కెన్ నాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ద ఆత్మ. దే ఆర్ నాట్ డిఫరెంట్ కాదు, దే కెనాట్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఆత్మ. మరి ప్రాబ్లం ఏమిటి? పృథక్ ఏవైతే లక్షిత, వేరుగా ఉన్నాయా అన్నట్లు కనబడుతుంది, లక్షిత అనిపిస్తుంది అని. ఏవం ఈ విధముగా యహ ఎవడైతే, వేద అంటే వెర్బ్, హూ నోస్, ఏవం వేద. వేద అంటే వేదం అని కాదు, వేద ఈజ్ ద వర్బ్ హియర్, ఇట్స్ నాట్ ద నౌన్ వేద, ఇట్ ఇస్ ద వర్బ్ వేద. హూ నోస్, ఏమిటి తెలియాలి? ఎవరు తెలియాలి? యహ ఎవరైతే వారు. వాట్ టు నో? ఏవం వేద. వాట్ ఈజ్ ఏవం? ఏష ఏతై, ఏష ఏతై ఇవి, ఏష అపృథగ్భావై ఈ ఆత్మ కంటే భిన్నము కావు, అయితే వేరుగా కనపడుతున్నాయి. పృథగేవైతే లక్షిత, కనపడని ఆత్మ కంటే వేరు కావని తెలుసుకో జ్ఞానంతో. ఏవం యహ యహ వేద, ఈ విధముగా ఎవరు తెలుసుకుంటాడో. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? ఆత్మ ఈజ్ నాట్ ఎ సెపరేట్ ఎంటిటీ. Like table, chair, Ishvara, Krishna, Brahma, Saraswati, Allah, Yesu, they are all entities. They are all Karya Brahmalu. Atma is not a separate entity from them. You are seeing Krishna. Krishna is not a separate entity from the Atma. Atma is the same as Krishna. He is seeing Yesu Prabhu. Yesu Prabhu is not a separate entity. It is a part of the Atma only. What does that Can Upanishad tell you? Every experience of Anatma is an experience of Atma. Pratibodha Viditam Matam. You are experiencing Anatma. You've seen a beautiful garden. You have seen an Anatma. You experienced it. That Anatma is Atma only, nothing else. You have seen Ishvara Vigraha in the temple, and then there is Rudrabhisheka going on. That is the entity you are seeing. That entity is nothing but the Atma. What a concept it is. Atma is not a separate entity. Every experience of Anatma is an experience of the Atma. Etaihi yeshaha aprudhagbhavaihi. Etaihi ఈ కనపడుతున్న నానాత్మంతా ఏషః ఆత్మ యొక్క అపృథగ్భావై అభిన్నమైనటువంటి తత్వములే. పృథగ్యేవ ఇతి లక్షిత, వేరుగా ఉన్నాయి అన్నట్టు కనిపిస్తున్నాయి. యహ ఎవడైతే ఏవం ఈ విధముగా వేద, వన్ హూ నోస్ దిస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ నోయింగ్ దట్? దట్స్ వాట్ గోయింగ్ టు టెల్. ఒక్కొక్క అనాత్మ అనుభవము కూడా సత్ చిత్ అనుభవమే. ద పాట్ ఈజ్, కొండ ఉన్నది, కొండ అన్నది నామము. ఈజ్నెస్ అంటే ఉనికి అనేది, అదేమో సత్, ఉన్నదని తెలియడం చిత్.
కొండ ఉన్నది. ఎలా తెలిసిందండి ఉన్నదని? తెలిసింది. తెలిస్తే కొండ ఉంది, తెలియకపోతే కొండ లేదు. అంటే తెలియడము వేరు, ఉండడం వేరు, రెండు ఉండవు. ఉంటేనే తెలుస్తుంది, తెలిస్తేనే ఉన్నదనిపిస్తుంది, ఉన్నదని తెలుస్తుంది. ఉంటే తెలుస్తుంది, తెలిస్తే ఉంటుంది. ఈజినెస్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ ఈజినెస్. ద గాడ్ ఈజ్, కృష్ణ ఈజ్, రామ ఈజ్, అల్లా ఈజ్. దట్ ఈజినెస్ ఈజ్ గివెన్ లెండ్. ఇది అరువు ఇచ్చారు ఈశ్వరుడు. లేకపోతే ఆ విష్ణువు, ఆ శక్తి, ఆ రూపాలకు అరువు ఇవ్వబడింది. ఏది? ఆ ఈజినెస్ ఎవరిచ్చారు? ద సచ్చితే ఇచ్చింది. ద పాట్ ఈజ్, ద గాడ్ ఈజ్, ద టెంపుల్ ఈజ్, ద సిద్ధాంత ఈజ్ అంటున్నాం కదా. దెర్ ఈజ్ నో ఎక్స్పీరియన్స్ వితౌట్ ద కాన్షియస్నెస్. There is no experience without the consciousness. Without consciousness, the world is null and void. అన్ని అనుభవములు ఆత్మానుభవమే. మీకు ఆత్మానుభవం కలిగితే చాలా మంచిది. ఆత్మానుభవం నాకు ఎప్పుడు కలుగుతుందో, ఆత్మానుభవం కోసం కృషి చేయండి. వెరీ సారీ, దట్స్ నాట్ ద వే యూ అప్రోచ్ Vedanta. That's not the way we approach the Upanishad. Every experience of mine is the Atmanubhava. I am ever the experiencer of all the experiences. Experiences come and go, experiencer is constant. అన్ని అనుభవాలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, వింటున్నాము, శ్రవణం చేస్తున్నాము, ఉపనిషత్తు నేర్చుకుంటున్నాము అంటే ఆ అనుభవమే ఆత్మానుభవం. ఆత్మానుభవం కెనాట్ బి అవే ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఏతై ఏష అపృథగ్భావై పృథగ్ ఏవ ఇతి లక్షితః. బోధించబడేటటువంటి పాఠము, బోధించే వ్యక్తి, బోధన అనేటటువంటి ఒక ప్రక్రియ వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆ చైతన్యం అనే ఆధారం మీదే నిలిచి ఉన్నాయి. అన్ని అనుభవములు ఆత్మానుభవములే. ప్రతిబోధ విదితం మతం. యస్య మతం తస్య మతం, మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతమవిజానతాం. ఈ విషయం తెలియకపోతే అన్నీ తెలుసు అంటాడు, తెలుస్తున్నాయి వస్తువులు అంటాడు. విషయం తెలిస్తే తెలుసుకోవడానికి ఏమీ లేదండి, తెలిసింది ఒక్కటే ఉందండి, అది తెలిసే వస్తువు కాదండి అంటాడు. ఓకే. There is no experience without consciousness. There is no separate anatma other than atma. There is no separate sarpa, bhranti sarpa other than the rajju. There is no separate gold other than the ornament. భిన్నతద్వర్శనము కేవలము కల్పితము. మొత్తం ప్రకరణం అంతా ఈ వితథము, కల్పితం మీదే. ప్రపంచము ఉంది ఎప్పుడు భిన్నత్వంగా చూస్తే. అజ్ఞానంలో ప్రపంచము ఆత్మ కంటే వేరుగా లేదు. ప్రపంచం లేదనడం లేదు. సీ, ప్రపంచము ఉంది, ఓకే, అది ఆత్మ కంటే భిన్నంగా లేదు. ఏతై ఏష అపృథగ్భావై, ఆత్మ కంటే వేరుగా లేదు. ఎప్పుడు? ఏకత్వ జ్ఞానంలో. మోక్ష ఇస్ నాట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ది ప్రపంచ. మోక్షం అంటే ఏమిటి? ఇవన్నీ అనాత్మ అండి, ఈ అనాత్మలోంచి ఆత్మలోకి వెళ్ళిపోతానండి, ఈ బెంగళూరు వదిలేసి నేను ఇంకో ఊరికి వెళ్ళిపోతే అక్కడ ఆత్మ ఉందండి, అక్కడికి వెళ్ళిపో. అలాగా అర్థం అంటే ఈ ప్రపంచాన్ని వదిలేసి, ఈ ఊరిని వదిలేసి, ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్నో, వేరే ఊరినో, వేరే కాలంలోనో ఆత్మను తెలుసుకోవడం అన్నది ఉండదు. Wherever there is the ornament, there itself is the gold. Wherever is the wave, there itself is the water. Wherever all the sarpa bhrantis are there, sarpa etc. bhrantis, there itself is the rajju. ప్రపంచోపశమం అంటే ప్రపంచాలన్నీ ఉపశమింపజేసేయండి, రేపటి నుంచి బెంగళూరులో ఏమి ఉండకూడదు, అదే అర్థం. భావాత్మకంగా ఉపశమం కలిగించుకోండి. అంటే ప్రపంచం అంటే ఏమిటి? 5 రకాల డివిజన్స్. ఏమిటా 5 రకాల డివిజన్స్? భేదాలు. ఏం భేదాలు? సజాతీయ, విజాతీయ, స్వగత. ఒక విధంగా చెప్తే
ఇక్కడ ఎలా ఉన్నాయి? మూడు ట్రయడ్ కనిపిస్తుంది కదా: జీవ, జగత్, దేవ. జీవ జీవభేదము, జీవ దేవభేదము, జీవ జగద్భేదము. జగత్ ఆ, దేవభేదము. ఈ విధంగా చూస్తే త్రీ ఎంటిటీస్, టూ టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్. దర్ ఆర్ ఫైవ్ రకముల, ఐదు రకములైనటువంటి భేదములు. పంచ 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 ప్రపంచ. ఆ ప్రపంచం అంటే జీవ దేవ జగత్ అనే భిన్నత్వం లేకుండా ఉండడమే ప్రపంచ ఉపశమనం. డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ అనాత్మ. అనాత్మ ఇస్ ద వరల్డ్. అనాత్మ ఇస్ దుఃఖ ప్రపంచ. అనాత్మ ఇస్ ద దృశ్య. అనాత్మ ఇస్ ద ప్రమేయ. అనాత్మ ఇస్ ద జ్ఞేయ. Anatma is the object. Don't try to escape from it. In fact, you cannot escape. Even if you try, you cannot escape from the plurality. If you have to escape, you have to escape from the Atma itself, because Anatma is Atma. There is no Atma separate from the Anatma. In fact, there is no Anatma separate from the Atma. You yourself is that. How can you be separate from your experience? You are always the experiencer. Learn to accept. Then what is my understanding? What should be my teaching? Learn to accept the Anatma as the Kalpita Nama Rupa. Matstani Sarva Bhutani. Yes, all the Anatma is myself. Nacha Matstani Bhutani. కాగ్నిటివ్లీ భావాత్మకంగా ప్రపంచోపశమైంది. నా దగ్గర ఏ భిన్నత్వము లేదు. మత్స్థాని నాయందు నచ భూతాని. నో ప్లూరాలిటీ. All the plurality is in me only, but no plurality is in me. That is the statement of Bhagavan in the Gita. We have seen in the jhana. Matstani sarva bhutani nachaham teshvavastitaha. Immediate next sloka. Nacha matstani bhutani. పశ్యమే యోగం ఐశ్వరం. యోగం ఐశ్వరం అంటే అందులోగా విభూతని కాదు. ఐశ్వరం ఈశ్వర భావం. అంటే ఏదైతే కార్యరూపమో అది ఈశ్వరుడు. మస్తాని సర్వభూతాని నచ మస్తాని భూతాని. బ్యూటిఫుల్ పోయిటరీ దేర్. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః అనయోః తత్వదర్శిభిః. ఉన్నదానికి లేకపోవడం అనేది ఎప్పుడూ లేదు. లేని దానికి ఉనికి, నిజమైనటువంటి ఉనికి ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్నట్టే. అనయోః దృష్టోంతః తత్వదర్శిభిః. దృష్టః అంతః తత్వదర్శిభిః. అనయోః వీటి యొక్క సత్పదార్థమునకు లేమి అనేటటువంటిది, లుప్తం అనేది లేదు. అసత్పదార్థానికి సత్యత్వము, పారమార్థిక సత్యత్వము లేదు. ఈ విషయాన్ని తెలుసుకో. ఏతైః ఏషః అపృథక్ భావైః పృథగేవ విలక్షితః. ఏతైః, ఈ మల్టిపుల్ వేస్ ఆఫ్ సిద్ధాంతాస్, గాడ్స్ అండ్ సో మెనీ ప్లూరాలిటీస్. దేవాధ్యాస, జీవాధ్యాస, జగదధ్యాస. దానివలన ఏమొచ్చింది? దేవ జీవ జగత్ అనే మూడిటిలో 5 రకాల భేదాలు వచ్చాయి. ఆ భేదాలన్నీ కూడా ఏతై ఏష అపృథక్ భావై, దానికంటే వేరు కాదు. పృథగేవ ఇవ లక్షిత, వేరుగా ఉన్నాయా అన్నట్లు కనిపిస్తున్నాయి. ఏవం యో వేద తత్వేనా. తత్వేనా తత్వము, తత్వ విషయంగా, తార్కికంగా అంటే జ్ఞానంతో, అటు యుక్తితో ఎవరికి ఈ నిశ్చయ జ్ఞానం కలుగుతుందో, కల్పయేత్ సహ అవిశంకిత. అవిశంకిత ఏ విధమైన సందేహము లేకుండా, సహా అతడు, కల్పయేత్ అంటే చక్కగా తెలుసుకొని విమర్శించి విడమర్చి చెప్పగలుగును, బోధించగలుగును. ఫర్ ఎగ్జాంపుల్, పరమార్థానంద జీ హీ హ్యాస్ సెడ్, ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు.
సగుణ సాకార ఈశ్వరుడు వచ్చా నీ భక్తికి మెచ్చితిని, ఏం కావాలండి? అయ్యా మీరెవరయ్యా అంటే నేను ఈశ్వరుడు అన్న. ఓహో, దెర్ ఆర్ ఓన్లీ టూ పాసిబిలిటీస్ ఫర్ యూ. ఎయిదర్ యు ఆర్ ద కార్య ఆర్ ది అధ్యాస ఆఫ్ మీ, మీ ఇస్ ది ఆత్మ, ఆర్ యు ఆర్ మీ. యు టెల్ మీ హూ యు ఆర్. ఎయిదర్ యు ఆర్ ద అధ్యాస ఆర్ యు కార్యబ్రహ్మ ఈశ్వరుడు అధ్యాస కదా, ఈశ్వరుడే అధ్యాస. అంటే నీవు నాకు ఆత్మ యొక్క అధ్యాసనే అయి ఉండాలి, లేకపోతే ఆత్మే అయి ఉండాలి. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పారు? ఈ శ్లోకం చెప్పారు అనుకోండి. ఏతై ఏష అపృథగ్భావై. ఒరే మిత్రుడా, ఓ భక్త, నీ ఆత్మని చెప్తున్నావే అదే నేను, నేనే అది, వేరే లేదు. అది అర్థం. అతడే జ్ఞాని, ఆత్మతత్వము నెరిగిన తత్వవేత్త. యో వేద తత్వేన, ఎలాగా అవిశంకిత, ఏ సందేహాలు లేకుండా కల్పయేత్, బోధింప సమర్థుడగును అని అర్థం. ఎక్కడ స్వరూపరజ్జువు ఉందో, స్వరూపంగా ఎక్కడ అసలు తాడు ఉందో అక్కడే వికల్ప సర్పం ఉంది. ఎక్కడ నగ ఉందో అదే బంగారము, ఎక్కడ ఉందో అదే నీరు. వేరుగా ఉండవు, ఉండే అవకాశమే లేదు. ఓకే, సంక్షిప్త భావం చెప్పేసుకున్నాం. ఇది ఈ ఆత్మ ఈ పదార్థముల కంటే యథార్థంగా వేరుగా లేదు, ఆ పదార్థాలకుంటే ఆత్మ కంటే వేరుగా లేవు. కానీ వేరుగా ఉన్నవని ఏ పృథక్ ఇవ లక్షితా స్వీకరింపబడుతున్నాయి. ఎవడైతే ఈ విధముగా పరమార్థంగా తెలుసుకుంటాడో, యో యహ యో వేద నిశ్చిత తెలుసుకుంటాడో అట్టివాడు విశంకిత, శంకలేనివాడై కల్పయేత్ కల్పించవచ్చును, వేదార్థమును నిర్ధారించి బోధించవచ్చును. అతడే జ్ఞాని. ఏమిటండి ఇవాళ అండర్స్టాండింగ్? ఆత్మ కంటే భిన్నంగా అనాత్మ ఉండనేరదు. సకల అనాత్మలు, సకల కార్యబ్రహ్మలు, సకల సగుణ రూపాలు ఆత్మలోనే, ఆత్మయందే ఉన్నాయి. ఆత్మ కంటే వేరే ఉన్నాయని తెలుసుకోవడము అజ్ఞాన కార్యమే. ఒక్కటిని తెలుసుకోవడం వేదాంత నిశ్చయమైన జ్ఞానం. ఇక్కడి నుంచి ఈ భాష్యాన్ని మీకు జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఏతై ప్రాణాదిభి ఆత్మని అపృథగ్భావ అపృథగ్భూతై అన్నారు. సారీ, ఏతై ప్రాణాదిభి ఆత్మనః అపృథగ్భూతై భావై. అక్కడ వెళదాం మొదట. ఏతై, ఏతై అంటే ప్రాణాదిభి అన్నారు. ప్రాణము మొదలుగా స్థితి వరకు ఉన్న, అంటే ఆ 10 కారికలలో చెప్పిన 30-40 వేరు కార్యరూపాలు చెప్పారు కదా, సూపర్ ఇంపోజ్డ్ ఫ్యాక్టర్స్. ఏతై ప్రాణాదిభి విచార అనాత్మ, అవన్నీ అపృథగ్భూతై అంటే వేరు కావు. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్ ఎంటిటీస్ దాన్ ది ఏష. అపృథగ్భూతై, ఏష అపృథగ్భూత, ఏష అంటే ఆత్మ యొక్క, అపృథగ్భూతై వేరు కానివి. ఏమిటి? ఏతై అంటే ఈ కల్పనలన్నీ. ఏతై ఏష అపృథగ్భూత, ఏతై అంటే ప్రాణాదిభి ఆత్మనః అపృథగ్భూతై. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అపృథగ్భావై ఆత్మన అపృథగ్భూతై అని చెప్పుకోవాలి. పృథక్ ఏవ ఇతి లక్షిత మూఢాః అంటే మూఢుల చేత పృథక్ ఏవ ఇవ లక్షిత, వేరా అన్నట్లుగా మూఢాః అజ్ఞానముచే, అజ్ఞానులచే వేరుగా ఉన్నాయా అన్నట్టు కనపడుతున్నాయి. దే కన్సిడర్డ్ టు బి సెపరేట్ ఫ్రమ్ ది ఆత్మ అండ్ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ప్రతి వస్తువునకు ఉందని ఒక కల్పనగా అనుకుంటున్నాము. స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా ఉన్నట్టు కల్పించబడితే దాన్ని ఏంటంటారు? వితథము, మిథ్యా.
ఐ నెవర్ లుక్ అపాన్ ద వరల్డ్ యాజ్ డిపెండెంట్ ఆన్ మీ. రవిప్రకాష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యూ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ యూ? The world is dependent on me as గట్టిగా a మాట్లాడండి. Paramatma. The world is dependent on me as because I am the Paramatma. పర్ఫెక్ట్. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఆల్వేజ్ మనం ఏం చేస్తున్నాము, నాకు రోటీ కావాలి, కపడా కావాలి, మకాన్ కావాలి, బిజిలీ కావాలి, బ్యాండ్ విడ్త్ కావాలి, ఇవన్నీ వరల్డ్, ఈ వరల్డ్ మీద నేను డిపెండ్ అయి ఉంటున్నాను. అప్పుడు ఎవరు నువ్వు? అజ్ఞాని అయినటువంటి శర్మగాడు. ఈ శర్మగాడిగా, రవిప్రకాష్గా వేరే వస్తువుగా చూస్తే దిస్ ఆబ్జెక్టిఫైడ్ వర్షన్ ఆఫ్ ది ఆత్మ విచ్ ఈస్ నౌ కాల్ ద అనాత్మ అపియర్స్ యాజ్ దో ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ విచ్ ఈస్ ప్లూరిస్టిక్. నాకు ఎన్నో వాంట్స్ ఉన్నాయి, అవన్నీకి ప్రపంచం అంతా ఉండాలి. ఐఎమ్ డిపెండెంట్. వన్స్ యు నో ద వరల్డ్ ఇస్ డిపెండెంట్ ఆన్ యూ, హియర్ ద యూ, నీవు మీన్స్ తత్వమసి. If you know that you are the Atma, the world is dependent on the Atma. There is no world without me. There is no, oh Ishvara, you are not at all available without me. We should be able to say, even if Ishvara in the Sakara Rupa comes, oh Ishvara, my namaskar to you. But of course, I realized my Gaudapada teacher, my Shankaracharya Guruji have told me, you cannot be there without me. If at all, come and be with me. Otherwise, you have no existence. You are not there. నేను కల్పిస్తున్నాను, పాములు అవన్నీ కార్యాలు నాన్న. ఆ కార్యాలు చూసి భ్రమలో ఉంటామా? మాకు గౌడపాదాల వారి టీచింగ్ అయింది కదా. That's that. I am not dependent on the world. The whole world is dependent on me. The whole world is the Drishya. Drishya is dependent on the Drashta. I am the Drashta. I am the Sakshi Chaitanya. Iti Lakshitaha. This is being seen like that. Even philosophers get confused that the jiva is a separate entity than the reality. అందువలననే ఈ ద్వైత మతాలు ఇలాంటివన్నీ వచ్చి చచ్చాయి. అర్థమైందా? జీవ జీవభేద, జగద్భేద, జీవ జగద్భేద, రకరకాలుగా ఈశ్వర జీవభేద, జీవ జగత్, జీవ ఈశ్వర, ఈశ్వర జీవ, ఈ ప్రకారంగా పంచ విధములైనటువంటి భేదాలు. అందుకే దాన్ని ప్రపంచము. శంకరాచార్య హ్యాస్ టోల్డ్, వాట్ డిడ్ హి టెల్? వాట్ డిడ్ హి టెల్? Whatever you say as Nama and Rupa, including your Krishna, Vishnu, Shiva, Devi, whatever form you say, has got a borrowed existence on you, the Sakshi Chaitanya. Don't go and tell in the mic in a temple. They will all come and fight with you. But this is the truth. Superimposed on Raju are all the pluralistic projections. ఏది సర్పమో, ఏదైతే సర్పమో, ఇంకోటో ఈశ్వరుడో, విష్ణువో, కృష్ణుడో, బ్రహ్మ మరోటో కల్పించుకున్నారో అవన్నీ కూడా ఆ దృగేవా నతు దృశ్యతే. ఆ దృక్స్వరూపమైన సాక్షి చైతన్యము అహమస్మి, నేనే అయినటువంటి దాని మీదనే డిపెండ్ అయి ఉంది. So all the 20th to 28th karikas are null and void because they have no existence apart from the consciousness absolute. This is the conclusion. Who concludes? Deluded people, what they conclude? Prudhaga eva ita lakshitaha. Where అనుకుంటారు. Shankaracharya says, Vivekinam tu rajvamiva kalpitaha. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చారు. వివేకినాంతు అంటే జ్ఞానం ఉన్న వాళ్ళ చేత. ఎవరు జ్ఞానము? ఆత్మ లేనిదే అనాత్మ ఏది ఉండదు, అనాత్మకి వేరే సెపరేట్ ప్రతిపత్తి ఎగ్జిస్టెన్సు లేదు అని ఎవరైతే నిశ్చయ జ్ఞానం కలిగి ఉన్నారో వివేకినాంతు. కానీ వివేకులకైతే
రజ్వామివ కల్పిత, రజ్జువునందు కల్పించబడిన సర్పాదయో, సర్పము మొదలైన వాటి వలె అని ఇచ్చారు ఆయన. అవివేకికి ఎలా ఉంది? డెల్యూటెడ్ పీపుల్, అవివేకిన వాట్ ఆర్ ద డూయింగ్? పృథగ ఏవ ఇతి లక్షిత, వేర్వేరుగా ఉన్నాయని అనుకుంటున్నారు. శంకరాచార్య సేస్ వివేకినాం తు రజ్వామివ కల్పిత సర్పాదయో, ఏ రజ్జువు అయితే సత్యమో ఆ రజ్జువునందు కల్పించబడిన సర్పము మొదలైన భ్రాంతుల వలె వివేకికి ఈ కనిపిస్తున్నటువంటి కార్య జగత్తంతా, ఇంక్లూడింగ్ సకల దేవాధ్యాస 33 కోట్ల దేవతలు కూడా కల్పితమే, సర్పభ్రాంతియే అని తెలుసుకుంటారు. Beautiful. నా ఆత్మ వ్యతిరేకేణ ఎలా తెలుసుకుంటారు? దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద చైతన్య ఆత్మ. ప్రాణాదయ, ప్రాణము మొదలుకొని ఇచ్చిన లిస్టులో ఉన్నవన్నీ కూడా ఆత్మ వ్యతిరేకంగా లేవు. సంతి ఇత్యభిప్రాయ, అంటే నా ఆత్మ వ్యతిరేకేణ ప్రాణాదయ సంతి, ఆత్మ వ్యతిరేకముగా ప్రాణాదులు ఏవి ఉన్నాయి అనేది తప్పు అని అభిప్రాయ. ఇదం సర్వం యదయమాత్మ. దానికి ఒక బ్యూటిఫుల్ కొటేషను బృహదారణ్యకం 2 మార్లు వస్తుంది. 246లో ఒకసారి, 457లో ఒకసారి. ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఇదం సర్వం యదయమాత్మా వివేకినాం తు, అంటే వివేకం హియర్ మీన్స్ వాట్? హూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్ విత్ ద శాస్త్రిక్ లెన్స్, అంటే చూడడమే. నిన్న గురువు గారు అన్నారు కదా, ఆయనకేమో దివ్యం దదామితే చక్షు. దివ్య దృష్టి అంటే ఏమిటి? శాస్త్రిక్ విషన్, అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, ఆ లెన్స్లోంచి చూసిన వాళ్లకు వివేకినాంతు, దోస్ హూ హ్యావ్ అండర్స్టూడ్ ద శాస్త్రిక్ టీచింగ్ వెరీ మచ్ అండ్ imbibed it with the శాస్త్ర ప్రమాణ లెన్స్, when they look at the world, రజ్వామివ కల్పిత ఏవ సర్పాదయో నా ఆత్మ వ్యతిరేకేణ ప్రాణాదయ సంతి ఇత్యభిప్రాయ. పో అంతే. దాని కొటేషన్ ఏమిటి? ఇదం సర్వం యదయమాత్మ. 20 నుంచి 28 కారికల వరకు చెప్పినటువంటి కథ అంతా, అందులో అవన్నీ సర్పభ్రాంతి లాంటి భ్రాంతులు రా, కార్యాలు రా. కార్యం అంటే భ్రాంతి. ఎందుకు? వచ్చిపోతుంది, మార్పు చెందుతుంది, స్వతంత్ర ప్రతిపత్తి లేదు, కనుక మిథ్యా వితతం. ఆ 20 నుంచి 28 వరకు వచ్చిన లిస్ట్ అంతా, ఈ కారికల్లో ఉన్నవన్నీ కూడా ప్రాణాది, అంటే ప్రాణము నుంచి మొదలుపెట్టి ప్రాణ అయితే ప్రాణవిధ అని మొదలెట్టారు కదా, అక్కడ నుంచి ఉన్నవన్నీ కూడా. అయితే జ్ఞానం ఏమిటి? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం, ఇప్పుడు చదువుకున్నాం కదా అది. నా అంతఃప్రజ్ఞం ఇత్యుక్త తురీయం వ్యతిరేకేణ, ఆత్మ నా ఆత్మ వ్యతిరేకేణ అనుంది. ఆత్మ అంటే ఏమిటి? నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం ఇత్యుక్త, ఈ విధముగా చెప్పబడిన తురీయం వ్యతిరేకేణ, తురీయము కంటే వేరుగా. ఓకే, వ్యతిరేకేణ మీన్స్ అదర్ దాన్ ద తురీయం, నా సంతి లేవు, దే డూ నాట్ ఎగ్జిస్ట్. ది ఎగ్జిస్టెన్స్ absolute only exists, that only has got this స్వతంత్ర independent existence. All others have only borrowed existence. What is the example in the life? You see the moon, మూన్లైట్. అబ్బా ఎంత బాగుందండి మూన్ ఈరోజు. చంద్రకాంత్, చంద్రకాంతి చంద్రుని సొంతమా? కాదు కదా, బారోడ్ లైట్. అలాగే కనిపిస్తున్న ప్రతిదీ కూడా చంద్రునిలా భాషిస్తుంది. చంద్రునిలా భాషిస్తోందంటే స్వప్రకాశం దానికి లేదు, ఆత్మ చైతన్య ప్రకాశంలోనే భాషిస్తుంది. ఓకే, సో అక్కడ ఏం చెప్పారు? మైత్రేయ బ్రాహ్మణంలో ఆ కొటేషన్ ఇచ్చారు, సర్వం యదయ ఇదం సర్వం ఆత్మ. ఓకే, ఇదం బ్రహ్మ, ఇదం సత్వం,
ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని అని చెప్పారు. ముందు బ్రహ్మ చెప్పారు. ఆ బ్రహ్మ చెప్తే ఆయనతో పాటు 33 కోట్ల దేవతలు వచ్చేసారు. ఇదం సత్వం. ఈ సత్వంగా కనపడుతున్నటువంటి ఏంటంటే ఉన్నాయో అనిపిస్తున్నాయో అవన్నీ ఇమే లోక, ఆల్ ది అనుభవం అవుతున్నటువంటి ప్రమేయాలు, జ్ఞేయాలు, ఆబ్జెక్ట్స్. ఇమే దేవ, అయ్యే వాళ్ళు ఉండిపోయారండి, వాళ్ళు సార్. ఇమాని భూతాని, అదిగో ఆ చీమ దగ్గర నుంచి అన్ని ప్రాణులు. ఇంకెందుకు ఇన్ని మాటలు? ఇదం సర్వం, నువ్వేం చెప్పు అదంతా కూడా. యత్ అయమాత్మా, ఇదం సర్వం యదయమాత్మా. దట్ వన్ కొటేషన్ ఈజ్ అడిక్వేట్ టు సే ఏతై ఏషై అపృథగ్భావై పృథగేవ విలక్షిత. Whatever you experience is yourself, is your Sakshi Chaitanya. So, idam sarvam, then there is no exception. ముందేవో కొన్ని చెప్పారు. ఇదం బ్రహ్మ, ఇదం సత్వ, ఇమే లోక, ఇమే దేవ, ఇమాని భూతాని, ఇదం సర్వం యదయమాత్మ. అయం అనే సంస్కృత వర్డ్కి ఈక్వలెంట్ ఐయామ్, నేను ఉన్నాను. అహమస్మి అంటే ఏమిటో అయం, ఈ అంటే అదే ఆ సాక్షి చైతన్యం. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది. సో ఇది చూశాము. ఏతై ప్రాణాదిభి ఆత్మన అపృథగ్భూతై భావై ఏష ఆత్మ రజ్జీవ సర్పాది వికల్పానారోపై పృథగేవ ఇది లక్షిత. అభిలక్షిత ఎవరి చేత? మూఢై, మూఢుడి చేత నిశ్చిత ఇత్యర్థ. వివేకినాంతు అంటే ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగినారో వాళ్ళు. రజ్వామివ కల్పిత సర్పాదయో నా ఆత్మవ్యతిరేకేణ ప్రాణాదయ సంతి ఇత్యభిప్రాయ. ఇదం సర్వం యదయమాత్మ. ఓకే, ఇది చూసిస్తే అయిపోయింది రెండో భాగం. ఏవం ఆత్మవ్యతిరేకేణ అసత్వం రజ్జుసర్పవత్ ఆత్మని కల్పితానాం ఆత్మానం చ కేవలం నిర్వికల్పం యో వేద తత్వేన శృతితో యుక్తితః చ సః అవిశంకితః వేదార్థం విభాగతః కల్పయతి ఇత్యర్థః. ఇదం ఏవం పరం వాక్యం అదః అన్యపరం ఇతి నహి అన్యథాత్మవిత్ వేదాన్ జ్ఞాతుం శక్నోతి తత్వతః. నహి అనాధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలం ఉపాసనతే అంటూ మనుస్మృతిలోని కొటేషన్ని చెప్పారు. ఇది మానవం వచనం అంటే మానవులు ఎవరో చెప్పారని కాదు. మానవం వచనం అంటే మనువు గారి మాట, మనువు గారి బోధన అని అర్థం. ఓకే, ఆ పార్ట్ చూద్దాం ఇప్పుడు. యో వేద, the one who knows, who understands this message of the Upanishads. య ఏవం వేద, ప్రతిసారి అలాగే చెప్తుంటారు. ఈ విధంగా తెలుసుకుంటే, ఏవం ఇన్ దిస్ మేనర్. ఇన్ వాట్ మేనర్? ఏవం అని ఉంది. ఏవం వేద. శంకరాచార్యజీ ఎక్స్ప్లెయిన్స్ వాట్ డూ యూ మీన్ బై ఇన్ దిస్ మేనర్. వాట్ ఈస్ దట్ మేనర్? ఆత్మని కల్పితానాం ఆత్మవ్యతిరేకేణ అసత్వం. ఇవన్నీ ఆత్మయందు, ఆత్మయందు కల్పితానాం కల్పించబడినవి. ఆత్మ వ్యతిరేకేణ, ఆత్మ కంటే భిన్నంగా అసత్వం లేనివి. వాట్ ఎవర్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్ ఆత్మ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆత్మ. వర్డ్స్ ఆర్ ఆత్మని కల్పితానాం ఆత్మా వ్యతిరేకేణ అసత్వం. Whatever is superimposed on the rope, the example snake, etc., cannot be different from the rope. Rajju sarpavat. Similarly, whatever is superimposed on the Atma is not different from the Atma. Atma మీద ఏదైతే అధ్యస్తమైందో, including your so-called దేవతలు also, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. సర్వదేవ నమస్కార, సర్వకార్యరూప నమస్కార. కేశవం ప్రతి గచ్చతి, నిర్గుణ పరబ్రహ్మం ప్రతి గచ్చతి. అట్లీస్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ రూప్ మీద ఎన్నున్నాయండి అధ్యాసలు? 2, 3, 4. మాల, లేకపోతే సర్పం, లేకపోతే దండ, లేకపోతే ఒక కర్ర,
లేకపోతే నీటి చాలు, మ్యాక్సిమం 5 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి అధ్యాసలు? ఎవ్రీ బ్లెస్డ్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ సూపర్ ఇంపోజిషన్, ఇంక్లూడింగ్ ద దేవస్. వై? ఉపనిషత్ మేక్స్ ఇదం సర్వం, ఇదం సర్వం యత్ అయం ఆత్మ, ఇదం సర్వం యదయం ఆత్మ. అప్పుడు 4 3 అంటే వాటి పేర్లు చెప్పవచ్చు కదా. ఇదం సర్వం అని ఎందుకు చెప్పారు? సర్పభ్రాంతిలో రజ్జువు మీద 3 4 విక్షేపాలు. ఇక్కడనండి విక్షేపాలు మీ ఇష్టం, ఎన్ని విక్షేపాలు కల్పించుకుంటారో అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఈశ్వర ఇస్ కల్పిత. యాజ్ ఐ టోల్డ్ యూ, పరమార్థానంద సేస్ దట్ ఇఫ్ ఈశ్వర కమ్స్, okay, you understand, my dear Ishvara, you are only an Adhyasa on me. Better merge with me, or you are an Adhyasa. That's all. Ahamatma Gudakesha Sarvabhutasaya Stitaha. అహం ఆత్మా గుడాకేశ. ఓ మై డియర్ గుడాకేశ, నిద్ర నుంచి లేచినవాడా. ఏమిటా నిద్ర నుంచి లేచాడు? అవిద్య అని నిద్ర నుంచి లేచినవాడా. అహం నేను, ఆత్మా ఐఎమ్ ది ఆత్మా, సర్వభూతాశయ స్థిత. ఎవ్రీ సూపర్ ఇంపోజిషన్ ఈజ్ బట్ myself. We need not go and take a microphone and say that Ishvara is not Ishvara, Ishvara is Adhyasa, Shakti is Adhyasa, Saraswati is Adhyasa, Vishnu. No, no, you don't have to say that. Understand that those rupas mean this rupam only. Tadeva me rupa midam prapasya. 11వ అధ్యాయంలో, అయ్యా ఈ రూపాయలను చూసిన కళ్ళు తిరిగిపోతున్నాయి, భ్రమ కళ్ళు ఏం తెలియకుండా ఉంది, దిక్కులు తెలియలేదు, నిలబడలేకుండా ఉన్నాను, ఎక్కడున్నానో తెలియలేదు, మతిపోతోంది. రే కన్ఫ్యూజ్ అయిపోకురా. తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఆ రూపమే ఆత్మరూపం రా నాన్న, వేరే ఇన్ని రూపాలు ఊరికే ఉంటాయి అంటూ నా బుద్ధిభేదం జనయేత జ్ఞానం అంటూ ఆ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఓకే, అసత్వం అంటే ఏంటి? మిథ్యాత్వం. ది మిథ్యాత్వం ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఆత్మానం కేవలం నిర్వికల్పం. జ్ఞాని నోస్ దట్ ఐ ఆమ్ ది నిర్వికల్ప. వాట్ ఈస్ నిర్వికల్ప? నిర్వికల్ప యూ మస్ట్ అండర్స్టాండ్. నిర్వికల్ప ఏ వికల్పములు లేవు, అది అందరికీ తెలుస్తుందని మొహం మీద రాసింది. నిర్వికల్పం అంటే ఏ వికల్పాలు లేవని తెలుగు. అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమే నిర్వికల్పం. అంటే సజాతీయ భేదం అంటే ఏమిటి? నేను మా పక్కింటి వారు ఒకే జాతి కదా, అందరూ మానవ జాతి. జాతి అంటే ఏదో బ్రాహ్మణులు అనుకోకండి, మానవ జాతి. విజాతి అంటే నేను ప్రపంచం. స్వగతం అంటే నాలోనే ఎన్నో రకాలైనటువంటి భావాలు ఉన్నాయి, ముందున్నవి రాబోయేవి, అవన్నీ కూడా ఒకటే, అన్నీ మనోకల్పితాలే. సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత ఆత్మ, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ది నిర్వికల్ప. మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దక్షిణామూర్తి శ్లోకం. బట్ హూ am I? I am the Nirvikalpa. I don't have Sajatiya Bedha, Vijatiya Bedha and Swagata Bedha. Ekameva Advayam Brahma. శాస్త్ర ప్రమాణము యుక్తిత నిశ్చిత. ఎలా నిశ్చయం కలిగించాలి? జానాతి ఇత్యర్థ. నిర్వికల్ప ఇతి యః వేద జాగ్రత్త అవస్థాయాం ఏవ అహం నిత్య నిర్వికల్ప ఇతి యః వేద. ఎప్పుడు తెలుస్తుందండి నిర్వికల్ప స్థితిలో ఉన్నానని? నిర్వికల్ప సమాధాని కాదు అర్థం. నిర్వికల్పము, నేను నిర్వికల్ప స్వరూపుడను, ఏ భేదములు నా యందు నిజానికి లేవు. ఎప్పుడు తెలుస్తుంది? జాగ్రత్తలోనే తెలుస్తుంది. స్వప్నావస్థలో తెలిసే అవకాశం లేదు. సుషుప్తిలో మనసు ఇంద్రియాలు కూడా పడుకున్నాయి. నైషా తర్కామతిరాపనేయ జ్ఞానేన సుజ్ఞానేనైవ ప్రోక్త. కఠోపనిషత్తు. యుక్తి హియర్ మీన్స్ శృతి, శృతి సమ్మత యుక్తి. ఏదైనా యుక్తి చేశారనుకోండి, ఆ యుక్తి శృతికి భిన్నంగా ఉండదు. వేద దుస్తర్కాత్ సువిరమ్యతాం
శృతిమతస్తర్కోనుసంధీయతాం. శృతి ఒప్పుకునేటటువంటి తర్కం ద్వారా, శృతి ప్రమాణం ద్వారా తెలుసుకో. అది అర్థం అక్కడ. సచ్ ఏ జ్ఞాని, what type of jnani he is? Avishankitaha, who does not have any shanka, any doubt. Okay? ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ సో అండ్ సో. ఆర్ యూ బ్రహ్మన్? మేబీ, ఐ మే బి బ్రహ్మన్. దట్ డజంట్ వర్క్. That dal won't cook. I may be Brahman. That is again Shankar you are having. After saying Aham Brahmasmi for 1 hour in the jhana, Aham Asmi, Aham Brahmasmi, come out and say, are you Brahman? Somebody asks, I may be Brahman. I have not yet reached. You can never reach. It's not a thing to be reached. You are already Brahman. Only thing is, get away your Atyasa. He puts inverted commas. And Shankaracharya said, I may be Brahman. Gaudapadacharya said, I may be Brahman. Upanishad said, I may be Brahman. Who said? Shankaracharya, within quotes. Who said? Upanishad. Okay? That statement is Ravana. Removing one quotation mark is the Manana. Removing the other quotation mark and the Vakya as such. Maybe Vakya itself removing that is the Nididhyasana. Avishankitaha, doubtlessly, one who claims I am Brahman. అటువంటి వాడే, he alone has got the adhikaritva to interpret the Veda properly and teach others. One who has not experienced that, అవిశంకిత అంటే ఏ విధమైన డౌటు లేకుండా నేనే ఆత్మ బ్రహ్మాస్మి అని తెలిసిన వారే వేదములను చక్కగా నిశ్చయించి ఇది ఇటువంటిది, దీని అర్థం ఇదని చెప్పే శక్తి, వేదాంతాన్ని బోధించే అధికారిత్వము కలిగి ఉంటారు. వేద వేదపూర్వము వేదపూర్వాన్ని వితర్కించాలి అంటే వేదాంతం తెలియాలి. వేదాంతంతోనే వేదపూర్వాన్ని విచారించాలి. వేదాంతంతోనే పురాణాలను, ఇతిహాసాలను, సౌందర్యలహరిని వితర్కించాలి అంటూ క్లియర్గా చెప్తున్నారు. అండ్ హౌ విల్ సార్ట్ అవుట్? ఇదం ఏవం పరం అంటే ఇది గొప్పది, ఇది గొప్పది, ఇది ఇటువంటిది అనేటటువంటి భావన వితర్కించి చక్కగా నిశ్చయ జ్ఞానంగా చెప్పడం అనేటటువంటిది ఏదైతే ఉందో, అది ఎప్పుడైతే ఈ వేదాంత జ్ఞానం నిశ్చితమవుతుందో, ఇదం ఏవం పరం అదహ అన్యః పరం. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి ఇది అర్థము, ఇది కల్పయతి. ఇన్ దిస్ వే హీ విల్ బి ఏబుల్ టు ఇంటర్ప్రిట్ ప్రాపర్లీ అండ్ దెన్ విల్ బి ఏబుల్ టు టీచ్. అందుకే ఏమిటన్నారు, దుర్లభం త్రయమవి ఏతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఆ మహాపురుషుడు ఎవరైతే ఉన్నారో, అహం బ్రహ్మాస్మి అని నిశ్చితంగా తెలుసుకున్నారో, అతడే ఈ విధముగా బోధించడానికి సమర్థుడు. శక్నోతి. శంకరాచార్య కోట్స్ మనుస్మృతి వాక్యం, and that Manusmriti Vakyam is again to tell us. Now I'll show that Vakyam so that you will be able to see that quotation, and we will end the class with that quotation. ఏవం ఈ విధముగా ఆత్మవ్యతిరేకేణ అసత్వం, ఆత్మకు అన్యంగా ఏదీ లేదని తెలుసుకుని, ఎలాగా? రజ్జు సర్పవత్. ఆత్మని కల్పితానాం, అది ముందు తెచ్చుకోండి. ఆత్మని ఆత్మయందు కల్పితానాం, కల్పితమైన వాటికి అసత్వం, సత్తా లేదు. ఎలా లేదు? ఆత్మ వ్యతిరేకేణ అసత్వం రజ్జు సర్పవత్ అంటే రజ్జు సర్పం వలె ఆత్మ వ్యతిరేకేణ కల్పితం. ఆత్మానం చ కేవలం నిర్వికల్పం. అది రెండవ పార్ట్. అంటే ఆత్మ ఎటువంటిది? కేవలం నిర్వికల్పం. అంటే ఆత్మ వ్యతిరేకంగా ఆత్మయందు కల్పించబడిన పదార్థాలన్నీ అసత్తులని, ఆత్మయే ఉన్నదని, అది కేవలం నిర్వికల్పమని యో వేద తత్వేన,
ఎవరు శృతితో యుక్తిత, శృతిత యుక్తిత, శృతి ప్రమాణంతో యుక్తితో, ఎటువంటి యుక్తి? శాస్త్ర సమ్మతమైనటువంటి యుక్తి. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం సహా అతడు అవిశంకిత డౌట్లెస్ మ్యాన్ వేదార్థం వేదము యొక్క అర్థమును అంటే దాని యొక్క ఎసెన్స్ను విభాగత వేరు చేసి కల్పయేత్ బోధించ సమర్థుడగును, కల్పయతి బోధించును ఇత్యర్థ. ఇది అక్కడ కొటేషన్ ఏమిటి? ఇదం ఏవం పరం వాక్యం, ఇదిగో ఇది ఈ విధమైనటువంటి ఉన్నతమైన మాట. అదహ అన్యః పరం, అది ఇంకొక వేదవచనము, అది గొప్పదే అంటూ చెప్పగలుగుతాడు. అనధ్యాత్మవిత్ వేదాన్ జ్ఞాతుం శక్నోతి తత్వతః న. అనధ్యాత్మవిత్ అంటే ఈ అధ్యాత్మ జ్ఞానం తెలియని వాడు వేదాన్ తత్వతః జ్ఞాతుం న శక్నోతి, వేదములను జ్ఞాతుం న శక్నోతి, తెలుసుకోవడానికి వీలు పడదు. ఎలాగా? తత్వతః యాజ్ ది ఎసెన్స్. హీ మే టీచ్ సంథింగ్ సూపర్ఫిషియల్, బట్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు కన్వే ద ఇంట్రికేట్ అండ్ ఇంప్రిగ్నేటెడ్ మీనింగ్ ఆఫ్ ద వేదాస్ వితౌట్ బీయింగ్ ఆధ్యాత్మవిత్. అనధ్యాత్మవిత్ వేదాన్ జ్ఞాతుం న తత్వతః శక్నోతి, న అన్యథాత్మా ఆత్మ నహి అనాధ్యాత్మవిత్. అనాధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫలము ఉపాసనుతే. ఇటు అనాత్మవితుడు ఏ విధం ఎవరు కూడా క్రియలను ఫలములను, ఆనంద దగ్గర ఏమన్నారు? క్రియాఫలములంటే కార్యములను, ఈ కార్యాలను ఈ విధంగా వితర్కించి ఇవి కార్యాలు, ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పలేడు అంటూ మనుస్మృతి 682. ఇతి మానవం వచనం, ఇది ఆ మనువు గారి మాట. మనుగారి మాట అంటే ఏదో మనలాగా రండే పొండి అన్నట్టుగా కాకుండా ఆయన యొక్క ప్రబోధము. మనుస్మృతిలో అనేక సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్లో ఏదైతే సన్యాసి గురించి సన్యాసం వలన వచ్చేటటువంటి ప్రయోజనాలు ఉంటాయో 4 పురుషార్థాలను వివరించారు. మోక్ష పురుషార్థం గురించి చెప్పినటువంటి భాగంలో ఈ పార్టు 6వ ఖండంలో 82వ కారికగా కనబడుతోంది. ఆ 82వ కారికే ఈ యొక్క కారికలోంచి ఈ కొటేషన్ తీసుకున్నారు భాగవత్పాదులు. Therefore, this is the statement of Manusmriti. Iti Manava Vachanam. Without spirit, what is the essence of all that quotation? Without Adhyatma Jnana or spiritual knowledge, one can never interpret the scriptures properly. That's all please understand that. Without spiritual knowledge, Atma Jnanam Vina, వన్ కెన్ నెవర్ ఇంటర్ప్రిట్. ఎవరు కూడా వేదమును నిర్ధారించి ఇది ఈ వాక్యార్థం ఇది, దీని తాత్పర్యార్థం ఇది, దీని లక్ష్యార్థం ఇది అని ఈ స్క్రిప్చర్స్ని ఎవరు ప్రాపర్గా విభజించి చెప్పలేరు. నాట్ ఓన్లీ ద స్పిరిచువల్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, బట్ ది అదర్ పార్ట్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఇంక్లూడింగ్ యువర్ పురాణాస్ అండ్ ఇతిహాస. వేద పూర్వభాగాన్ని కానీ పురాణాలను కానీ ఇతిహాసాలను కానీ స్తోత్రాలను కానీ వితర్కించి ఈ పదానికి ఇది అర్థము, ఇది వాచ్యార్థము, ఇది లక్ష్యార్థము, ఇది వేదాంతార్థము అని బోధించడానికి సమర్థత కావాలి అంటే చక్కటి ఆధ్యాత్మ జ్ఞానము వినా వేరే మార్గం లేదు అంటూ మనుస్మృతిని కోట్ చేశారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు దీంట్లోని, ఏవం వేద, ఈ విధముగా తెలిసిన వారు అంటే సర్వము ఆత్మయందు అధ్యారోపములే. ఆత్మ దృగేవ సత్యం నతు దృశ్యతే, దృశ్యాలేవి సత్యం కాదు, చూచే ద్రష్ట ఒక్కటే సత్యం అనేటటువంటి జ్ఞానంలో ఎవరైతే ఉంటారో వారే సకల శాస్త్రములను చక్కగా ఏ విధమైన సందేహము లేకుండా విశంకిత కల్పయేత్
అంటే కల్పిస్తారు అంటే చెప్తారు. కల్పిస్తారంటే ఇక్కడ కల్పనలు వికల్పనలు కాదు. కల్పిస్తారంటే బోధిస్తారు. బోధింప సమర్థులవుతారు. అటువంటి వారినే ఆచార్యులు అంటారు. వారు ఎవరు? ఇదిగో శంకరాచార్యులు, గౌడపాదాచార్యులు, విద్యారణ్య స్వామి, ఇటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు. అందరికీ అనేక నమస్కారములతో ఈనాటి అధ్యయనాన్ని మనం ముగించుకుందాం. సత్యేన లభసా తపసా హేష ఆత్మ సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషా. అదే అర్థం. ఏమిటి దోషం? అనాత్మను ఆత్మని భ్రమపడటమే దోషము. కార్యములనే అల్టిమేట్ అని అనుకోవడమే దోషము. అది క్షీణదోష.